మంత్రి వివేక్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు అడ్లూరి లక్ష్మణ్. ముగిసిన వివాదాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారని ప్రశ్నించారు. వివేక్ కుమారుని ఎంపీగా గెలిపించింది తాము కాదా అని నిలదీశారు. ఎవరెన్ని అవమానిస్తున్నారో చర్చిద్దామన్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అడ్లూరి ఏం మాట్లాడారు, ఏంటి వివరాలు? సో నవీన్, మొత్తంగా మంత్రుల మధ్య, ముఖ్యంగా దళిత మంత్రుల మధ్య వివాదం చిలికి గాలివానగా మారుతోంది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యల నేపథ్యంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అటు పొన్నం ప్రభాకర్ ను ఇటు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను కూర్చోబెట్టి మాట్లాడారు. సో ఆ వివాదం ముగిసింది అనుకునే లోపే తాజాగా అదే అంశాంతో సంబంధం ఉన్న మరో మంత్రి వివేక్ ఈ రోజు నిజామాబాద్ సభలో అడ్లూరి లక్ష్మణ్ పేరును ప్రస్తావిస్తూ కొన్ని కామెంట్లు చేశారు. సో ఆ కామెంట్లకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సో ఎవరిని అవమానించారో కూర్చుండి మాట్లాడుకుందామా, ఏదైనా ఉంటే అధిష్టానంతో మాట్లాడి అంతర్గతంగా చర్చించుకోవాలని, కానీ బహిరంగంగా ఇలా ప్రకటన చేస్తే పార్టీ సంబంధించిన ఇమేజ్ దెబ్బతింటుందంటూ కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణ గెలిచారు. సో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వివేక్ కొడుకు. సో వివేక్ కొడుకుని గెలిపించింది తమ జాతి కాదా, తాము కాదా, పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేల సహకారం లేకుండానే ఆయన గెలిచారా, దీనిపైన మాట్లాడదామా అంటూ అడ్లూరి లక్ష్మణ్ మరోసారి గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సో వివేక్ వ్యాఖ్యలను మరోసారి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. వివేక్ మరోసారి ముగిసిన వివాదాన్ని తెర మీదికి తీసుకురావడంతో అడ్లూరి లక్ష్మణ్ రియాక్ట్ అయ్యారు. ఆ వివేక్ వ్యాఖ్యలను కూడా తన విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో తాజాగా ఇద్దరు మంత్రుల మధ్య వివాదం మళ్లీ తెర మీదకి వచ్చింది. సో పిసిసి చీఫ్ కానీ లేదా సీఎం కానీ ఈ వివాదాన్ని మళ్ళీ ఎట్లా చూస్తారో చూడాల్సి ఉంటుంది. సో ఇటీవల పొన్నం చేసిన కామెంట్స్ వివేక్ తోనే కావటం, సో పొన్నంతో పిసిసి చీఫ్ ఇటు అడ్లూరి లక్ష్మణ్ కూర్చోబెట్టి మాట్లాడి ఆ వివాదాన్ని సమచిపోయేలా చేయడంతో ఆ వివాదం అంతా సద్దుమణిగిందని భావించారు. కానీ వివేక్ వ్యాఖ్యలతో ఈ వివాదం మళ్ళీ తెర మీదకి అయితే వచ్చినట్లయింది. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్. లక్ష్మణ్ కుమార్ గారు వారు విమర్శలు కాదు, ఎవరు వెనుక ఉన్నారు. ఎందుకంటే తప్పుడు ప్రచారాలు ఏదైతే చేస్తారు, నేను స్టేజ్ మీద కూర్చున్నాను వెళ్ళిపోయినాడు అని చెప్పినాను, అది తప్పు. తర్వాత కాకా వెంకటస్వామి గారి ఇన్విటేషన్లో వారి పేరు లేదన్నారు, అది నా బాధ్యత కాదు. అది ముఖ్యమంత్రి గారు, కల్చరల్ మినిస్టర్ వారు ఇవ్వాలి. అదే ఒక మంత్రి శ్రీధర్బాబు గారు కూడా ఇదే సేమ్ ఉన్నది, దాంట్లో ఎవరి పేర్లు లేవు. అయితే కేవలం నా పైన ఏదో ఒకటి బుద్ధ చల్లాలని ఏదైతే ప్రయత్నం లేదు, నేను అదే కోరుతున్నాను. దళితులందరూ కూడా ఐక్యంగా ఉండాలి. నేను ఈ చిన్న విషయాలు, ఏదో విషయం లేని విషయం క్రియేట్ చేయడము, దాంట్లో మాదిగా అని చెప్పి ఒక విభేదాలు తీసుకురావడం, ఇది దళిత కమ్యూనిటీకి మంచిది కాదు. అందరూ కలిసి ఉన్నప్పుడే, ఐక్యంగా ఉన్నప్పుడే, ఎందుకంటే గవర్నమెంట్ నుంచి చాలా రిప్రజెంటేషన్ ఇస్తున్నాయి. దళితులకు సర్వీస్లో ఉన్నప్పుడు చాలా వివక్ష ఉంది. ట్రాన్స్ఫర్స్లో అయినా కానీ, ప్రమోషన్ అయినా కానీ, సస్పెన్షన్ అయినా కానీ కేవలం దళితులు అని చెప్పి సస్పెండ్ చేస్తున్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు బడ్జెట్లో కూడా 18% ఎస్సీస్కి పెట్టాలి. అందరూ కలుసుకున్నప్పుడు మనము దళితులకు న్యాయం చేయవచ్చు. ఏదైతే నిజామాబాద్లో జరిగినటువంటి మా మాల సోదరుల ఆత్మీయ సమ్మేళనం లోపల మంత్రి వివేక్ గారు నా పేరు సంబోధించి మాట్లాడడం నాకు బాధాకరం. ఎందుకంటే మొన్న జరిగిన సంఘటన యావత్ తెలంగాణ కాదు, యావత్తు సోషల్ మీడియా ఫాలో అయ్యేటప్పుడు ప్రతి ఒక్కరు చూసినారు. నేను ఎక్కువసేపు వెయిట్ చేయా, నేను లేచి వెళ్ళిపోతా, నేను వెయిట్ చేయా అని చెప్పి అన్నాడు. ఎవరి కోసం వెయిట్ చేయను? దాని అర్థమైంది. నేను ఇష్యూ ఇంతటితో సమస్యపోయిందని చెప్పి ఎందుకు చెప్పినా అంటే, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో పూట, మల్లికార్జున గారి నేతృత్వంలో పూట, ముఖ్యమంత్రి గారి
రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల రేపు జూబ్లీ ఎలక్షన్స్ ఎన్నికలు ఉన్నాయి, స్థానిక ఎన్నికలు ఉన్నాయని చెప్పి నేను అన్ని విషయాలు కూడా ఎంత కడుపులో మాకు ఎంత ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ చూసి అనేక విషయాల లోపల అయినప్పటికీ మేము ఎందుకు తగ్గి ఇష్యూ సమసిపోయిందని ఎందుకు చెప్పినామంటే ఒక పార్టీ ఒక జెండా కింద అందరం పనిచేస్తున్నాం. మనకు వ్యక్తిగతంగా ఎవరైనా ఉంటే మనం ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మాట్లాడమా లేకపోతే ఏఐసీసీ నాయకుల దగ్గర కూర్చొని మాట్లాడడం చేస్తే బాగుంటుంది. కానీ అక్కడ మన నిజామాబాద్లో మాట్లాడడం అనేది అత్యంత బాధాకరం. సరే ఏదేమైనా కూడా ఆయన విజ్ఞతగా వదిలిపెడుతున్నా. డాక్టర్ వివేక్ గారి విజ్ఞత